దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు అయిన క్రీస్తుతోనూ తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్య సహవాసము కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసు సెలువులో పలికిన 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని. ఈ మాటకు తండ్రి అయిన దేవునితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట అదే విధంగా రాయబడింది. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని అక్కడ ప్రశ్నతో ముగుస్తుంది. ఇక్కడ కూడా నన్నెందుకు చేయి విడిచితివి అనే ప్రశ్న ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇది మొట్టమొదటిగా ప్రవచనం యొక్క నెరవేర్పు. ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్త మానవాళి కొరకు ఎటువంటి శ్రమను అనుభవించనై ఉన్నారు దానిని గూర్చి ప్రవచిస్తూ కీర్తనల గ్రంథంలో రాయబడినట్లుగా దాని నెరవేర్పును ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ప్రభు అయిన యేసు చెడిపోయి పడిపోయి నశించిపోయిన మానవాళిని రక్షించటానికి లోకంలోనికి వచ్చారు. అందుకనే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చానని ఆయన జక్కయ్య గృహములో నుండి బయలుదేరుతూ జక్కయ్యకు ఆ మాట చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నశించిన దానిని రక్షించాలంటే నశించిన ఆ వ్యక్తి దగ్గరికి రావాలి. చూడండి, మంచి సమరయుని ఉపమానంలో కూడా యాజకుడు వచ్చాడు, యాజకునిగానే వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, పడిపోయిన వ్యక్తిని చూసి లేవీయుడిగానే వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చి తన గాడిద మీద నుండి దిగి పడిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి ఏ విధంగా పరిచర్య చేశాడో, ఏ విధంగా లేవనెత్తాడో, అదేవిధంగా పడిపోయిన మానవాళి నద్దకు వచ్చినప్పుడు ఆ మానవాళిని రక్షించటానికి ఇప్పుడు ఆ గాయపడిన వ్యక్తి ఏ వ్యక్తి అయితే యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. ఇప్పుడు వాని గాయములు, వాని రక్తము, వాని చెమట, వాని పరిస్థితి చేతులలో మోయుచున్న ఆ మంచి సమరయునికి అంటుకోదా? అదేవిధంగా పాపము చేత నింపబడిన మానవాళిని రక్షించటానికి సమస్త పాపభారము ఆయనపై వేసుకున్నారు. అందుకనే లోక పాపభారమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు బాప్తిస్మమిచ్చి యోహాను. మరి ఆ పాపభారము ఆయన మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు పాపము క్రీస్తు మీద మోపబడినందున, సమస్త మానవాళి పాపము చేత ఆయన నింపబడినందున ఆయనను చేయి విడచవలసి వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, నా చేయి పట్టుకోవటానికి ప్రభు అయిన యేసు తండ్రి చేయిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప ప్రేమ! తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు యేసు క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టాడు. తన అద్వితీయ కుమారుని విడిచిపెట్టాడు. ఒక ఊరిలో భార్యాభర్తలకు, చాలా పేదవారైన భార్యాభర్తలకు 4 కుమారులు ఉన్నారు. వారు అత్యంత కఠినమైన పేదరికంలో ఉన్నారు. పిల్లలను పోషించలేకపోతూ ఉన్నారు. అప్పుడు ఆ భార్యాభర్తలిద్దరూ ఎవరినైనా ఒక పిల్లవాడిని వారికి తెలిసిన బంధువులలో ధనికులకు ఇద్దాము అనుకున్నారు. ఆ ధనికులు కూడా మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా, మాకు పిల్లలు లేరు, వారసులు లేరు,
మాకొక పిల్లవానిని ఇవ్వరాదా అని అడిగారు. ఆ ప్రశ్న అడిగినప్పటి నుండి వీరి మనసులలో ఎన్నో ఆలోచనలు. ఇవ్వాలా వద్దా, ఇవ్వాలా వద్దా అని మొత్తానికి ఇవ్వాలి అనుకున్నారు. అయితే ఎవరిని ఇవ్వాలి అనే ప్రశ్న మొదలైంది. నలుగురు పిల్లలు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు భార్యాభర్తలు ఇరువురు ఎవరిని ఇవ్వాలి అని ఆలోచనలో పడ్డారు. మొదటి వారిని చూచినప్పుడు ఆ భర్త అన్నాడు, వీడు మన జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు, ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నవాడు, మన ప్రేమకు ప్రతిరూపం, వీనిని మనం ఇవ్వలేము అన్నాడు. ఇక రెండవ కుమారుని దగ్గరికి వచ్చేసరికి భార్య అన్నది, వీడు అచ్చం మీలానే ఉంటాడండి, వీడి మాటలు, వీడి ప్రవర్తన, వీడి నడక, వీడి సమస్తం మీలానే ఉంటాయి, వీడి పనులన్నీ కూడా, కాబట్టి వీడిని నేను వదులుకోలేను అంది తల్లి. ఇక మూడవ కుమారుని చూచినప్పుడు భర్త అన్నాడు, వీడు అచ్చం నీలానే ఉంటాడు, వీడు మాట తీరు, వ్యవహారం అంతా నిన్ను చూచినట్లే ఉంటుంది, నీ రూపంలోనే ఉంటాడు, చక్కని రూపం, నేను ఈ కుమారుణ్ణి, మూడవ వాడిని మనం ఎలా వదులుకోగలం అని అన్నాడు. ఇక చివరి వాని దగ్గరికి వచ్చేసరికి వాడు ఇంకా చాలా చిన్నవాడు, పసివాడు, పాపం లోకం తెలియనివాడు, ఇంకా నేను కనపడకపోతే కొద్దిసేపు కూడా ఉండలేడు అన్నది తల్లి. ఈ విధంగా వారు ముచ్చటించుకుని ఎంత కష్టమైనా మనం పడదాము కానీ మన పిల్లలను మనం విడిచిపెట్టలేము అనుకున్నారు. ఎంతో కన్నీరు కార్చారు, వారి పరిస్థితిని బట్టి దుఃఖపడ్డారు. కానీ ఒక్క కుమారుని కూడా విడిచిపెట్టడానికి వారు సిద్ధపడలేదు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని నీ కొరకు, నా కొరకు విడిచిపెట్టాడు తండ్రి అయిన దేవుడు. మరి కుమారుడైన క్రీస్తు నీ కొరకు, నా కొరకు పరలోకమును, నిత్య సంతోషమును, సమస్త ఆనందమును, తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు ఆయన. పరలోకమును, తండ్రి సంతోషమును, దూతల వారిని అందరినీ విడిచిపెట్టి నీ కొరకు, నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఒంటరిగా సిలువలో వేలాడాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమను గుర్తించగలుగుతూ ఉన్నావా? దేవుని ప్రేమను గ్రహించగలుగుతూ ఉన్నావా? దేవుని నిత్యమైన ప్రేమను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నావా? ఎంత ప్రేమను దేవుడు నీపై, నాపై చూపించగా ప్రభు కొరకు ఆదివారం రెగ్యులర్గా ఆరాధనకు అటెండ్ అవ్వలేకపోతున్నావా? రోజు పట్టుమని ఒక పావుగంట మోకరిల్లి ప్రార్థించలేకపోతున్నావా? 24 గంటలు దేవుడు నీకు శక్తిని, ఆరోగ్యమును, బలమును, ఉద్యోగము చేసుకునే సామర్థ్యాన్ని, చదువును, సంపాదనను, కుటుంబాన్ని, పిల్లలను, వస్తువాహనాలను, వస్త్రములను, ఆహారమును, సమస్తమును నీకు అనుగ్రహింపగా ఒక్క పావుగంట ప్రభువును మహిమపరచలేకపోతున్నావా? ఎంత విచారం! మరి దేవుడు నీ కొరకు సమస్తమును విడిచిపెట్టినప్పుడు ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? ప్రభు పరిచర్య కొరకు నీవేం చేస్తున్నావు? అందుకనే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు. మరి ఆయన పరిచర్యకు సహకరిస్తూ ఉన్నావా? సేవకునికి, సంగమునకు సహకారిగా ఉన్నావా? సేవకునిపై, సేవకురాలిపై వెనక ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, మాటలు చెప్పటం చాలా సులువే, కష్టపడేవానికి తెలుస్తుంది కదా. మోసేవానికి తెలుసు కావడి బరువు అని పాత సామెత ఒకటి ఉంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, చేతనైతే సహకరిద్దాం, చేతనైతే ప్రోత్సహిద్దాం, చేతనైతే బలపరుద్దాం, చేతనైతే వారికి సహకరిద్దాం. దేవుని పరిచర్యలో ముందుకు సాగుదాం. దేవుని కొరకు సమస్తమును జరిగిద్దాం. మరి నీ జీవితం ఎలా ఉంది? అందుకనే ప్రభు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రార్థించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దీనిలో
ప్రభు అయిన యేసు తండ్రితో ఎటువంటి నిత్యమైన సంబంధము సహవాసము కలిగి జీవించారు మనం నేర్చుకోవచ్చు. మరి నీ సహవాసము తండ్రితో సంపూర్ణముగా ఉందా? రోజూ ఉంటుందా? రోజంతా ఉంటుందా? ప్రతి క్షణము ఉంటుందా? లేదంటే ఆదివారము ఆ 2 గంటలు 3 గంటలు ఆరాధనలో వరకు మాత్రమే దేవునితో సంబంధము కలిగి ఉండి మిగిలిన వారమంతా దేవుడెవరో తెలియనట్లుగా, దేవునికి నీకు సంబంధము లేనట్లుగా ఒకవేళ నీ జీవితము, ప్రవర్తన, మాటలు సమస్తము ఉన్నాయేమో ఒక్కసారి మనలను మనమే ఎందుకు పరీక్షించుకోకూడదు? మెట్టుకు ప్రియ సహోదరుడా, సహోదరి, నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చిన ప్రభు తండ్రి చేయిని విడిచిపెట్టాల్సి వచ్చింది. తండ్రి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు తన కుమారుని విడిచిపెట్టాడు. నీవు దేవుని కొరకు ఏమి విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావు? చూడండి, మరియ తన ఇంట్లో ఉన్న అత్యంత విలువైన జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని వచ్చింది. తన ఇంట్లో దానికన్నా విలువైనది లేదు. విలువైన దాన్ని తీసుకొచ్చి ప్రభు ఎదుట పగలగొట్టి ఆయన పాదముల మీద పోసింది. అంటే ప్రభువా, నా జీవితంలో, నా కుటుంబంలో, నా హృదయంలో నీకంట విలువైనది ఏదీ లేదు నాయన. నీవే అత్యంత విలువైన వాడవు, మొదటి వాడవు అని అర్థం వచ్చినట్లుగా తన జీవితంలో తనకు కలిగిన, కూడబెట్టుకున్న, సంపాదించుకున్న విలువైనది ప్రభు పాదముల యొద్ద పోసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు దేవుని కొరకు విలువైన దానిని ఏమిస్తున్నావు? ప్రభువు తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. పరలోకమున్న తండ్రిని విడిచిపెట్టాడు. పరలోకమందున్న తండ్రి తన కుమారుని విడిచిపెట్టాడు. నీవు దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నావు? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, సిలువలో పలికిన 4వ మాట ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభువా, నీ ప్రేమ ఎంత అనిర్వచనీయమైనది, ఎంత నిత్యమైనది, సత్యమైనది, సంపూర్ణమైనది. నీ ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారమై దానికి తగినట్లుగా జీవించి నీ పరిచర్యలో పాల్గొని నీ పరిచర్యకు సహకరించి నీ పరిచర్య కొరకు ప్రయాసపడే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.